ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు 2వ తారీఖు జరుగుతాయి. లెవెటీల కష్టం వస్తుంది చూడండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఫోన్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం 3 తర్వాత ఫోన్ చేయవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ కలుస్తాను. ఆ 2 రోజులు అందరినీ కలుస్తాను. శుక్రవారం ఫోన్ చేసి మధ్యాహ్నం 3 తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. శని ఆదివారం 2 రోజులు కూడా వ్యక్తిగతంగా కలవచ్చు. సోమవారం శుక్రవారం దాకా కేవలం ఫోన్లోనే మాట్లాడతాను, గమనించండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. మెజిషియన్ ఇంకా తీసుకుందాం. క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం. 8 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. సమస్యలు ఉంటాయి, మీ పని మీరు చేసుకుంటున్నా కానీ మిమ్మల్ని ఏదో రకంగా ఏదో ఒక ఇష్యూలో లాగి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. కుటుంబపరమైన చిక్కులు సమస్యలు ఉంటాయి. ఏ సమస్యను ఎలా ఉన్నా కానీ మీరు తట్టుకుని ముందుకెళ్తారు. ఏ రకమైన సమస్యలు రావచ్చు. సిస్టమేటిక్గా జరిగేవి ఏవైతే ఉంటాయో వాటిల్లో కొంత అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు పిల్లలు కాలేజ్ ఫీజు కట్టాలి. 1st తారీఖు మనం 10వ తారీఖు ఎప్పుడు పేమెంట్ చేస్తున్నాం. ఎవరి మంత్ 10 రోజులు లేట్గా పే చేస్తున్నాం, ఏమనట్లేదు. కానీ ఈ నెల మాత్రం వాళ్ళు మీరు 10వ తారీఖు పే చేస్తున్నారు, ఇలాగైతే కాదు మీరు 3వ తారీఖు పే చేయాల్సిందే అంటారు. మీ జీతం 5వ తారీఖు వస్తుంది. మీరు ముందర వాళ్ళు చెప్పుంటారు, అయినా కానీ మీరు ఏదో చేయాలంటారు. ఈ రకమైన ఊహించని ఒత్తిడులు కొత్తగా వచ్చేవేం కాదు, పాత వాటిల తాలూకువే. మీరు 2 నెలలకు ఒకసారి ఏదో మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకుంటారు, 6 నెలలకు ఒకసారి చేయించుకుంటారు. ఎప్పుడో జూన్ 1 మీకు పెండింగ్ ఉంది, చేయించుకోవాలి. కానీ మే నెలలోనే మీకు సడన్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇలాగ షెడ్యూల్డ్ ఏవైతే డిస్టర్బ్ అవుతుంది. ఏ డిస్టర్బెన్స్ ఎలా ఉన్నప్పుడు కూడా మీరు అన్నిటినీ మేనేజ్ చేసుకుంటారు. ప్రతిదానికి కూడా 2-3 సొల్యూషన్లు ఉంటాయి మీకు. ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మీరు బాగుంటుంది, ఏం భయపడక్కర్లేదు. మీకు 4-5 తారీఖు దాకా కొంత ఒత్తిడి ఉంటుంది, తర్వాత బాగుంటుంది. మీ పని మీరు చేసుకున్నా కానీ మీ పని స్థిమితంగా మీ పని మిమ్మల్ని చేసుకోనిరు. పక్క వాళ్ళు ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు, నువ్వు అలా వెళ్ళు ఇలా వెళ్ళు, ప్రస్తుతం జాబ్ లేదు ఖాళీగా ఉన్నారు, ఏవో ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి ఏదో చేసుకుంటూ ఉంటారు. ఖాళీగానే ఉన్నావు కదా ఊరు వెళ్దాం రా అంటారు. ఖాళీగానే ఉన్నావు కదా అంటే మీరు ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటారు కదా. వర్క్ ఫ్రమ్ హోము బయటకు వెళ్దాం రా అంటారు. వర్క్ ఫ్రమ్ హోమే కదా బయటకు వెళ్దాం రా అంటే మీరు వర్క్ చేయాలి కదా. మీ ఇబ్బంది ఎవరు పట్టించుకోరు, వాళ్ళ పనులు వాళ్ళకి అయిపోవాలి. ఈ రకంగా ఉంటుంది సమాజం మీ చుట్టూ. మొదటి వారం అంతా 2వ వారం పర్వాలేదు, ఎలాగన్నా కానీ మీరు అన్నీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. మీరు మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోర్ట్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 10 ఆఫ్ కప్స్ బాగుంది. మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే మిమ్మల్ని ఏదో రకంగా గిచ్చి మిమ్మల్ని మీ చేత మాట్లాడించి నువ్వు తప్పు మాట్లాడావు, నీ కోపం పెరిగిపోయింది, నువ్వు ఇలాగ ఉంటున్నావు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఈ రకంగా మిమ్మల్ని ఇరిటేట్ చేసి మీ చేత అరిపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొంతమందికి. ప్రస్తుతం వచ్చేసరికి బాగుంది, మంచి పరిచయాలు ఏర్పడతాయి, మంచి లాభాలు వస్తాయి, ఊహించని లాభాలు వస్తాయి. ఫ్యూచర్ కార్డు కూడా 10 ఆఫ్ కప్స్ ఉంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఆర్థికమైన లాభం. చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూమెంట్లో వస్తూ ఉంటాయి. మీకు ఆర్థిక విషయాలు లాభాలు కలిగితే చాలా 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 గుర్తింపు గౌరవాలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి, బాగుంటుంది. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా సన్, సామాజికంగా 9 ఆఫ్ సోర్ట్స్. కుటుంబపరంగా పర్వాలేదు, ఉన్న సమస్యలు మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. అవసరమైతే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి గట్టి కళ్ళారు చేసి మాట్లాడి బుజ్జగించి చేసుకెళ్తారు. కానీ సమాజం నుంచి మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఏ పని చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, రకరకాల ఆప్షన్స్. మీ పని మిమ్మల్ని చేసుకోనిరు, చికాకుగా ఉంటుంది. మీకే అడుగు ముందుకు పడక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీరే పని చేయడం తెగింపు ధైర్యం సరిపోవు. ఒకసారి మీ జాతకం చూపించుకుని పరిహారం చేయండి, పరిహారం చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం సహనంతో ఉండాలి. ప్రతిదానికి రెస్పాండ్ అయిపోవద్దు. మీ పని పక్క వాళ్ళ పని ఏది ప్రయారిటీ అనేది మీరు చూసుకుని దాన్ని బట్టి చేయాలి. మీరు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు.
ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం చేయాలి చేసుకుంటూ ఉంటుంది తప్ప లేదా గొప్పగా ఏముండదు, సక్సెస్ రేట్ ఎక్కువేమీ ఉండదు, పోకుండా కాపాడుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ సోర్ట్స్. ఈ 15 రోజులు ఉద్యోగం వచ్చే అవకాశం ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్ట్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తెలివి, మీ విజ్ఞానం, మీ ఆర్డర్స్, మీ ఐడియాస్ కొట్టేసి పక్క వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నాలెడ్జ్ థెఫ్టింగ్ అనేటువంటిది ఫాలో అవ్వడం చాలామంది చేసే పనే. ఇప్పుడు మన దేవప్రశ్న ఛానల్లో మనం పరిహారాలు చెప్తున్నాం. అనేక మంది ఇవే పరిహారాలు విడిగా వీడియోలు చేసి పెట్టుకుంటారు. మన చెప్పే పరిహారాలు ఏవైతే ఉంటాయో, ఇది చేసే పరిహారాలు కొన్ని కొత్త వస్తూ ఉంటాయి రకరకాలు. ఇవి వాళ్ళు సొంతంగా చేసినట్టుగా వీడియోలు చేసి మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మెసేజ్ తిరిగి నాకే వస్తూ ఉంటాయి. మనం ఏం చేయలేము దానికి. అందువల్ల మీ విజ్ఞానం తెలివి కొట్టేస్తూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండి సీక్రెసీ మెయింటైన్ చేయండి. అలాగే ట్యాక్స్ పేమెంట్ సరిగ్గా చేయకపోతే అవి ఏమైనా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. మొదటి వారం అంతా ఊహించిన ఖర్చులు, మీకు మొట్టమొదటి చెప్పాను కదా, ఈ షెడ్యూల్డ్ దెబ్బతింటుంది. ఈ రకంగా కొంత ఊహించిన ఖర్చులు ఉంటాయి. డబ్బు ఖర్చు, నీళ్ళలో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకటి సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత మీకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు మీకేమీ కనబడట్లేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? జడ్జిమెంట్. సమాజాన్ని చదివే ప్రయత్నం, సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మీకు సక్సెస్ వస్తుంది. సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు షెడ్యూల్ దెబ్బతింది. ఎందుకు షెడ్యూల్ దెబ్బతింది? దానికి కారణం ఉంటుంది కదా. మీరు అనుకుని ఎప్పుడు చేసే పని ఇప్పుడు ఒత్తిడితో ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? దానికి కారణం ఉండదు. ఆ కారణాన్ని అన్వేషించి దాని సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి మార్పులు వస్తాయి. ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ సోర్ట్స్. ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. మగవారికి సంబంధించి ఆలోచనల మెచ్యూరిటీ, జీవితంలో కొత్తదాన్ని వెతుక్కోవడము, కొత్త పనులు చేయడము, కొత్త మార్పులు, కొత్త అభివృద్ధి శ్రీకారం చుట్టడము, ఇలాంటివి అనేక ఉంటాయి. అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. 10వ తారీఖు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలం స్తబ్దంగా ఉన్న పనులు ఏదైనా మరి మూమెంట్లు వస్తూ ఉంటాయి. బాగుంటుంది. ఆడవారికి కూడా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏముండవు. స్థిరమైన వృద్ధి ఉంటుంది. అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా పర్వాలేదు. సమస్యలు తీరుతాయి, కానీ లిమిట్లో ఉండాలి. డబ్బులు మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి మనం చెప్తుంది ఏంటి? ఊహించిన ఖర్చులు, షెడ్యూల్ దెబ్బతింటుందని చెప్పాను కదా. ఈ రకంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం. సడన్గా మీరు ఏదో ఊరు వెళ్దామంటారు, లేదా మీ శ్రీమతి గారు ఊరు వెళ్దామంటారు, చుట్టాలు ఎవరో వస్తున్నారు, ప్రశాంతంగా 4 రోజులు ఇంట్లో ఇద్దరు స్పెండ్ చేద్దామంటే ఏదో ఒక ఉత్తరం వచ్చి పడుతుంది. దాన్ని కాదనలేరు, అవునలేరు, ఇబ్బంది. ఈ రకంగా సంతానపరంగా బాగుంటుంది. సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానానికి ఎటువంటి సమస్యలు, చిక్కులు ఉండవు. సంతానం చాలా 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 బాగుంటుంది, వృద్ధి కలుగుతుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. మంచి కాలేజ్ సీట్స్ కానీ, జాబ్స్ కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా అన్నీ అనుకూలం. వివాహం కానీ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూల కాలం. నక్షత్రాల మేరగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్. ఉత్తరాషాఢ వాళ్ళకి కొంచెం ఎదురు చూడాలి. పనుల్లో మార్పుల కోసం, జీవితంలో మార్పుల కోసం 10 రోజులు స్తబ్దంగా ఉంటుంది. నష్టమేం జరగదు, అనుకున్న స్పీడ్ మూమెంట్ రాదు. అందువల్ల కొంచెం వెయిట్ చేయాలి. శ్రవణం వాళ్ళకి కూడా మొదటి వారం అంత అనుకూలంగా సక్సెస్ ఏమి ఉండదు. 2వ వారం ఫైనాన్షియల్గా మూమెంట్ ఏదో వస్తుంది. మంచి ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంటుంది. శ్రవణం వాళ్ళకి బాగుంటుంది. ధనిష్ఠ వాళ్ళకి కూడా పర్వాలేదు. ఆన్సర్ టు ది పాయింట్ కింద ఉండాలి. అనవసర విషయాలు తలతోచొద్దు. రూల్స్ లాజికల్ మాట్లాడద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. తప్పు మీది అయినా మీది కాకపోయినా కానీ మౌనాన్ని ఆశ్రయించడం ఉత్తమమైన విధానం. పరిహారం ఏం చేయాలి? శ్రవణం వాళ్ళని, ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ పెంటికల్స్. దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి. రాహుగ్రహానికి ప్రదక్షిణాలు చేసుకోండి. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? ఫూల్. ఆదిత్యోదయం చదువుకోండి, లేదా బటుకు భైరవుని ఆరాధించండి. ఓం హ్రీం బొమ్మటికాయ ఆపద్ధరణాయ కురుకురువటికాయ బాం హ్రీం ఓం స్వహ జపం చేసుకోండి. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? డెవిల్ కార్డు తీసుకోవాలి. ఇల్లంతా దిష్టి తీసుకోండి. 8 ఆఫ్ కప్స్. శనిగ్రహాన్ని ఆరాధన చేయండి. కాలభైరవుడు పూజ చేసుకోండి. ఇల్లంతా దిష్టి తీసుకోండి. చంటిపిల్లలు పుట్టిన నూనె నీడ చూస్తారు కదా, అలా శనివారం కానీ, ఆదివారం కానీ, లేదా మీరు పుట్టిన నక్షత్రం, పుట్టిన రోజు
శనివారం, ఆదివారం, శుక్రవారం ఏ రోజు పడితే ఆ రోజు ఓ మట్టి ముకుట్లో, ఎర్ర మట్టి ముకుట్లో నువ్వుల నూనె పోసి దాంట్లో మీ మొహం నీడ చూసుకుని నవగ్రహాలు శని దగ్గర పెట్టి దీపం పెట్టేయండి. పెడితే మీకు పీడ పోతుంది. అలాగే శనిగ్రహాన్ని ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం సామూహికంగా జరుగుతున్న లేవటీలకు వస్తుంది. చూడండి. శుభం భూయాత్.